తిరుపతి జిల్లా వెంగడగిరి పట్టణంలో పింజల వీరయ్య ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. వెంగడగిరి నియోజకవర్గంలోని 3 మండలాల ప్రజలు వినతులను ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్కి, సంబంధిత రెవెన్యూ అధికారులకు చేరనివ్వకుండా రెవెన్యూ సిబ్బంది అడ్డుకోవడంతో ఫిర్యాదు చేసిన అర్జీదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. శ్రీవారి లడ్డూ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి రుజువయ్యిందని, ఇక జగన్ అధికారంలోకి రాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, డీడీఓ సుస్మితారెడ్డి, సర్వే డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య, రెవెన్యూ మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇదే స్థాయిలో ప్రతిరోజు రెవెన్యూ క్లినిక్ ఉంటుంది. మీ యొక్క అర్జీలన్నీ కూడా అక్కడ ఇస్తే ఏ అర్జీలు అయితే తక్షణం పరిష్కారం అవుతాయో ఆ అర్జీలు తక్షణమే పరిష్కరించడానికి ఇటు సైడ్ మీకు రైట్ సైడ్ లో మీ సేవ డెస్క్ పెట్టడం జరుగుతుంది. ఏ అర్జీలు అయితే నిర్ధారిత కాలం గడువు ఏదైతే కావాల్సి వస్తుందో దానికి సంబంధించి మీ బ్యాక్ సైడ్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ రిజిస్ట్రేషన్ చేశాక మీకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా నిర్ధారిత టైం గడువులో పూర్తి చేయాలని రెవెన్యూ క్లినిక్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి పీజీఆర్ఎస్ దీని యొక్క వ్యత్యాసం ఏంటని చెప్తాము. ఇక్కడ ఆన్ ద స్పాట్ రిజర్వేషన్ ఉంటుంది రెవెన్యూ క్లినిక్స్ లో. పీజీఆర్ఎస్ ఏంటంటే ఎండార్స్ చేస్తాము. కన్సెంట్ ఆఫీసర్కి, కన్సెంట్ మండల సర్వేకి, జాయింట్ కలెక్టర్ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో పీజీఆర్ఎస్ అయితే ఎండార్స్ చేస్తారు. ఇక్కడ ఎండార్స్మెంట్ తో పాటు మానిటరింగ్, రివ్యూ ఉంటుంది తక్షణమే. ఆ రివ్యూలో ఏం తెలుస్తుందంటే కన్సెంట్ డిపార్ట్మెంట్ వారికి ఏదైనా తప్పు జరుగుతుందా, లేకపోతే డిపార్ట్మెంట్ వారికి ఏదైనా బిహేవియర్ ల్యాప్సెస్ ఉన్నాయా, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. జనవరి 2026 తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ వెంకటగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 3 మండలాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు మరియు స్పెషల్ సిఎస్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, సీసీఎల్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు రెవెన్యూ క్లినిక్లు అనేవి మనము ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు తిరుపతిలో చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక రెవెన్యూ క్లినిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. రెండవ రెవెన్యూ క్లినిక్ మన వెంకటగిరి నియోజకవర్గంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క రెవెన్యూ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కి వెళ్ళి ముందు పబ్లిసిటీ చేసి రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాల మీద ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దాని మీద వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్స్ తీసుకొని అవన్నింటినీ కూడా సేగ్రిగేట్ చేసి వీలైనంత త్వరలో ఇక్కడ చేయాల్సినవి ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కొత్త విధానాన్ని రూపకల్పన చేసి గతంలో రెవెన్యూ సదస్సులు అనేవి ఇప్పుడు రెవెన్యూ క్లినిక్గా మార్చి ప్రజలకి అందుబాటులో ఉండి పని చేయాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరు అధికారులని ఒకే దగ్గర పెట్టి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగమే ఈరోజు రెవెన్యూ క్లినిక్ వెంకటగిరిలో పెట్టి 3 మండలాలు, బాలాయపల్లి, వెంకటగిరి, జడ్కీల మండలాలు, ఈ 3 కూడా కలిపి ఇక్కడ రెవెన్యూ క్లినిక్ పెట్టింది. ఇందులో ప్రజల సమస్యలన్నీ కూడా భూ సమస్యలే ఉన్నాయి. ఎక్కువగా పొలాల్లో గతంలో సర్వే చేసి వాళ్ళకి ఇచ్చిన దానిలో తప్పిదాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సరిచేయమని చెప్పి, అంటే ఒకరి పొలం మీద ఒకరి పేరు వాడడం, తక్కువ వాడడం అలా జరిగితే అవన్నీ కూడా రెక్టిఫై చేసి మాకు కరెక్ట్గా మాకు పాస్బుక్ ఇవ్వమని చెప్పని అందరూ కూడా కోరుకోవడం జరిగింది. అందుకని రేపు అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత అందరికి కూడా ఎవరైతే ఇప్పుడు అర్జీలు పెట్టుకున్నారో వీళ్ళందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం తెలియజేస్తాము. మొన్న ప్రెస్ మీట్ పెట్టి చవాకలుగా మాట్లాడారు. అంటే వాళ్ళే ఉలిక్కి పడుతున్నారు.
మేము చెప్పేది కాదు. గతంలో ప్రసారం ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అది ప్రజలే చూస్తున్నారు. గతంలో కొవ్వు పదార్థాలతో చేసినటువంటి నెయ్యి, కెమికల్, కొవ్వు అని మేము చెప్పట్లేదు, కెమికల్తో తయారు చేసినటువంటి లడ్డు ఆ రోజు గట్టిగా ఉండేది. ఈరోజు ఎంత మెత్తగా ఉందో నెయ్యితో చేసిన లడ్డు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో లడ్డు తిన్నారు, ఇప్పుడు లడ్డు తింటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమైతే మాట్లాడారో మేము కొవ్వు అని చెప్పడం లేదు. కెమికల్తో తయారు చేసినటువంటి లడ్డు గట్టిగా ఉండింది, అంతేగాని మేము కొవ్వు అని మేము చెప్పలేదు. ఆయన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి మీద మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేకే తక్కువ, ఆయన ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఏడలేక ఆడబోతున్నారు. ఏడేదైనా ఉంటే ఏడే చెప్పు, నేను చెప్తా సంబంధం. కాబట్టి ఇది విషయం తెలుసుకొని మాట్లాడాలని చెప్పు తెలియజేస్తాను. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.